ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై బీఎంఎస్ స్టీల్ ఫెడరేషన్ ఇన్ఛార్జ్ జగదీష్ రావు గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదీష్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా బాధాకరమైనది. కేంద్ర ప్రభుత్వము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పైకి తీసుకురావాలని ఎంత ప్రయత్నం చేసి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కూడా స్థానిక యాజమాన్యం యొక్క వైఫల్యాలు దీన్ని బట్టి క్లియర్ గా కనబడుతుంది. ఏ రకమైన పాడుపడిన మెషిన్ రిపేర్ చేయడం కానీ లేక రీప్లేస్ చేయడం కానీ అలాగే ఉత్పత్తికి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ని సమకూర్చుకోవడంలో ఫెయిల్ అవడం వలన ఈరోజు భారీగా ఈ రకమైన యాక్సిడెంట్ జరిగినట్టుగా మేము భావిస్తున్నాము. సుమారుగా ప్యాకేజ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వరుస ఘటనలు జరుగుతున్నాయి. అనేక మంది చనిపోతూ ఉన్నారు. హ్యూమన్ లైఫ్స్ అలాగే మెషినరీ ఇదంతా కూడాను. దీనివల్ల మేము ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ చాలా పకడ్బందీగా ఇటువంటి విషయాల్లో చర్య తీసుకోవాలి. స్టేట్ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అలాగే నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఏదైతే అఖిల భారతీయ స్థాయిలో ఉన్నదో డిపార్ట్మెంట్ లేబర్ మినిస్ట్రీ అంటలో వాళ్ళు కూడా టీం ఇక్కడ విజిట్ చేసి క్షుణ్ణంగా పూర్తిగా ఎంక్వైరీ చేసి తక్షణం బాధ్యుల మీద చర్య తీసుకోవాలని కూడా బిజినెస్ డిమాండ్ చేస్తున్నారండి. ఎం జగదీశ్వరరావు, భారతీయ మధ్య సంఘ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్. జగదీష్ గారు, ఎక్కడ సమన్వయ లోపం కనిపిస్తోంది యాజమాన్యానికి కార్మికులకు మధ్య? ఏ రకమైనది సుమారుగా ఈ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కార్మిక సంఘాలతో చర్చించాలి ఈ యొక్క యాక్సిడెంట్స్ విషయంలో కానీ, సేఫ్టీ విషయంలో కానీ, ప్రొడక్షన్ విషయంలో కానీ అని ఏదైతే గత 20-30 సంవత్సరాల నుంచి ఆనవాయితీ వస్తుందో ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టింది యాజమాన్యం. ఏ రకమైన చర్యలు తీసుకోవడానికి చర్చించడానికి కానీ సుముఖంగా లేదు యాజమాన్యము. కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా యూనియన్స్ పిలిచి మాట్లాడే పరిస్థితి ఈ రోజు లేదు. ఆ రకంగానే అనేక మంది డైరెక్టర్స్ కొత్త వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ షార్ట్ టర్మ్ లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. స్టీల్ మంత్రిత్వ శాఖ స్టీల్ సెక్రటరీ గారు డైరెక్ట్ గా పర్యవేక్షిస్తున్నారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఏదైనా చెడు జరుగుతున్నదంటే దీనికి పూర్తిగాను స్టీల్ మంత్రిత్వ శాఖలో ఉన్న స్టీల్ సెక్రటరీ కూడా బాధ్యులుగానే భారతీయ మధ్య సంఘ్ మేము భావిస్తున్నాం. జగదీష్ రావు గారు, ప్రతి బ్లాక్ లో పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రమాదం చూస్తుంటే దాని తీవ్రత చూస్తుంటే ఇంత భారీ ప్రమాదంగా కనిపిస్తూ ఉంది. సో ప్రతి బ్లాక్ లో జరిగిందండి. ఇది చెప్పాలంటే ద్రవకం ఏదైతే పడిపోయిందో దీనివల్ల ఓవర్ హెడ్ క్రేన్ పూర్తిగా కాలిపోతున్నారు. ఓవర్ హెడ్ క్రేన్ మీద ఆపరేటర్స్ ఉంటారు, కిందని కార్మికులు ఉంటారు. అత్యధిక హీట్ లో ఉన్నటువంటి ద్రావకం అది చెదరైంది. ఎంతమంది చనిపోయారు అనే విషయం కూడా తెలియని పరిస్థితి. మా యొక్క ఆఫీస్ బేరర్స్ స్పాట్ లో ఉన్నారు, వాళ్ళు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు, చూస్తున్నారు. కానీ పూర్తిగా ఎలాగైతే మనుషులు పూర్తిగా మారిపోయి అసలు ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితిలో మృతదేహాలు ఉన్నాయని కూడా మా యొక్క ఆఫీస్ బేరర్స్ అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ లోపల నుంచి కబురు చెప్తూ ఉన్నారు. మేము ఆల్రెడీ ఢిల్లీలో బాంబేలో ఉన్నటువంటి నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ వరకు కూడా కంప్లైంట్ ఆల్రెడీ మేము పంపిస్తూ ఉన్నాము. మిగిలిన విషయాలన్నీ తర్వాత మాట్లాడదు. జగదీష్ గారు, ప్రస్తుతం భద్రతా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఇంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు, రకరకాల విభాగాలు వర్క్ చేస్తూ ఉంటది. ఇప్పుడు 1500 డిగ్రీల యాక్చువల్ గా స్టీల్ ప్లాంట్ డిపార్ట్మెంట్ వైజ్ గా సేఫ్టీ కమిటీ ఉంటుందండి. గవర్నమెంట్ సైడ్ నుంచి, ట్రేడ్ యూనియన్ సైడ్ నుంచి కూడా ఆ సేఫ్టీ కమిటీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో ఈ సేఫ్టీ కమిటీల యొక్క సమావేశాలు కూడా జరగడం లేదు. ప్లాంట్ ఎపెక్స్ లెవెల్లో కూడా కమిటీ ఉంటుంది, డిపార్ట్మెంట్ లెవెల్లో కూడా సేఫ్టీ కమిటీ ఉంటుంది. అందులో ట్రేడ్ యూనియన్స్ అలాగే యాజమాన్య ప్రతినిధులు కూడా ఉంటారు. కానీ గత కొన్ని నెలల నుండి కూడా దీని మీద ఏ రకమైన ప్రభావం కానీ, ఏ రకమైన చర్య కానీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి లేదనేది బిఎంఎస్ యొక్క పూర్తిగా భావన. కానీ స్టీల్ ప్లాంట్ అంటే పెద్ద చరిత్ర ఉందండి. కానీ ప్రమాదం జరిగినప్పుడు, అలారమ్స్ వచ్చినప్పుడు కార్మికులు బయటకు పరుగులు తీయడం, ప్రాణాలు దక్కించుకోవడం ఏమనిపిస్తుందండి ఇదంతా చూస్తుంటే? అసలు అలారం సిస్టమ్ లేదండి ఈరోజు. ఈ యొక్క ద్రావకం ఒలిపోయినప్పుడు ఆ ద్రావకం అని ఏదైనా పసిగట్టడానికి అలారం సిస్టమ్ ఉండాలి. అటువంటి సిస్టమ్స్ కూడా లేవు. అసలు చాలా ఎప్పుడో పెట్టినటువంటి విషయాలు అవన్నీ కూడా రీప్లేస్మెంట్ జరగలేదు. అది పురాతనమైన కర్మాగారము, అత్యాధునికమైన కర్మాగారం అనుకుంటాము. కానీ అసలు ఏ రకమైన రీప్లేస్మెంట్ కానీ, మెషినరీ రీప్లేస్మెంట్ కానీ ఏ రకంగా చేయడం లేదు. అది విషయం అండి. మరి అవేవి లేనప్పుడు కార్మికులు మాట్లాడడం కానీ, అడగడం కానీ ఏం జరగట్లేదండి? అసలు కార్మిక సంఘాలతోనూ ప్రత్యక్షంగా మాట్లాడాలి, వాళ్ళతో కూడా తీసుకోవాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కార్మికులు పనిచేస్తారు. మెషినరీ దగ్గర పనిచేసేది కార్మికులు, అధికారులు కాదు. అధికారులందరూ కూడా సూచనలు ఇస్తారు. కాబట్టి ఏ కార్మికులైతే పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రతినిధులతో మాట్లాడాలి, చర్చించాలి. ఇది ఒక త్రైపాక్షిక సమావేశాలు జరగాలి అనేది ఐఎల్ఓ స్టాండర్డ్, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ యొక్క గైడ్ లైన్స్ కూడా. కానీ ఆ గైడ్ లైన్స్ కూడా ఉల్లంఘన జరుగుతుంది ఇక్కడ. ఇది బిఎంఎస్ భావిస్తున్నది. అట్లాగే ఒక వాదన కూడా వినిపిస్తోందండి, సీనియర్లు లేరు, అంతా జూనియర్లే అక్కడ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి దాని మీద అంత అవగాహన లేదు, ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి, జరగకుండా ఎట్లా ఉండాలనేది తెలియదు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అండి? సీనియర్ జూనియర్ అని కాదండి, యాక్చువల్ గా సేఫ్టీ ట్రైనింగ్స్ ఉండవి కదా. అనేక కాలం నుండి కూడా నీ ప్యాకేజ్ వచ్చిన తర్వాత యాజమాన్యము
ప్రొడక్షన్ అనేది చెప్తున్నారు తప్ప ప్రొడక్షన్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ప్రమాణాలు ఏ రకం ఉన్నవి, మిషనరీ ఏ రకం ఉంది, ప్రమాదాలు జరుగుతాయా లేదా, అది అసెస్మెంట్ చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. అసలు ఆ రకంగా కాకుండా యాజమాన్యం పూర్తిగా కార్మికుల మీద ప్రెజర్ పెడుతుంది, సైకలాజికల్ గా మెంటల్ గా కూడా ఎంత ప్రెజర్ పెడుతుంది అంటే ప్రొడక్షన్ టార్గెట్ రీచ్ అవ్వాలి. ప్రొడక్షన్ టార్గెట్ రీచ్ అవ్వకపోతే గత 9 నెలల నుండి కూడా కార్మికులు జీతాలు చెల్లించట్లేదు పూర్తిగా. ప్రొడక్షన్ చేస్తేనే ఇస్తాం లేదండి. ఒక పబ్లిక్ సెక్టార్ లో దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి సిస్టమ్ లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే ఈ రకమైన ప్రయోగం చేస్తున్నారు. ఇది బిఎంఎస్ గా మేము కేంద్ర స్టీల్ మంత్రి శాఖ దృష్టి కూడా తీసుకెళ్లి ఉన్నాము. దీని మీద తీవ్ర చర్య తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాము. ఓకే అండి, జగదీష్ రావు గారు.